ఎన్నికల్లో గెలవడం ఎలాగో ఎన్డీఏ పక్షాలు బీహార్ను గెలిచి చూపించాయి. గెలుపు ముందు ఏం చేసినా ఎలా చేసినా ఆ అంశాలన్నీ బలాదూర్. గెలుపు మాత్రమే అన్నింటికీ పరిష్కారం. మంచి చెడు విచక్షణ గెలవాలనుకునే వారికి ఉండదు. వారు చూసేది ఒక్కటే, గెలవడం. అందుకు ఏదైనా చేస్తారు, ఏమైనా చేసేందుకు వెనకాడరు. గెలుపు కోసం చేసే ప్రయత్నాలు అన్నిసార్లు ఫలితాలనివ్వవు. కానీ ప్రయత్నిస్తుంటే ఫలితం ఆటోమేటిక్ గా వస్తుంది. దేశం మొత్తాన్ని జయించిన బీజేపీ ఇప్పుడు బెంగాల్, తమిళనాడు, కేరళలోనూ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. కానీ ఆయా రాష్ట్రాల్లో గెలవడం అంత ఈజీ కాదని ఆ పార్టీకి తెలుసు. అందుకే బీహార్ గెలుపు తర్వాత బెంగాల్లో విజయం సాధించి సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. అందుకోసం ఈసారి అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. గెలుపు లక్ష్యంగా అడుగులు వేయాలని కసిగా పనిచేయాలనుకుంటోంది. అందుకు తగిన విధంగా పావులు కదపాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. కానీ పశ్చిమ బెంగాల్ను అర్థం చేసుకోవడం సులభం కాదన్నది ఆ పార్టీకి కూడా తెలుసు. బెంగాల్ సంస్కృతి, చరిత్ర, భాష ఈ మూడు రాజకీయాలకు మించి ఫలితంపై ప్రభావం చూపిస్తాయని అర్థం చేసుకుంటేనే బెంగాల్ లోతేంటో తెలుస్తుంది. 1895లో జగదీష్ చంద్రబోస్ భాగీరథి మూలాలను అన్వేషించినట్లే ఈ నేలను అర్థం చేసుకోవాలంటే దాని నవనాడుల్లో ప్రవహించే భావోద్వేగాలు, గర్వం, స్మృతులను తెలుసుకోవాలి. గంగానది భారత ఉత్తర భూభాగానికి ప్రాణాధారమైతే బెంగాల్కు గంగా, భాగీరథి, హుగ్లీలు భౌగోళిక చరిత్ర మాత్రమే కాదు, ఒక భావోద్వేగ గుర్తింపు. ఆ గుర్తింపును ఎవరు తాకినా బెంగాలీ మనస్తత్వం వెంటనే స్పృహలోకి వస్తుంది. ఈ నేలను గెలవడం నెంబర్ల ఆట కాదు. 2019లో 42 సీట్లకు గాను 18 లోక్సభ స్థానాలు సాధించిన బీజేపీ కేవలం తృణమూల్ కాంగ్రెస్ మీద గెలిస్తేనే బెంగాల్ గెలవలేదు. భాష, సంస్కారం, జాతీయత, గర్వం అన్నీ కలిసిన ఒక సమగ్ర బెంగాలీ చైతన్యంపై విజయం సాధించాలి. అప్పుడే బీజేపీ బెంగాల్ను గెలవగలదు. 2021లో భారీ ప్రచారంతో బీజేపీ 200 సీట్లు గెలుస్తామని నమ్మింది. కానీ వాస్తవానికి బీజేపీ 77 సీట్ల దగ్గర ఆగిపోయింది. ఎందుకంటే బెంగాల్ రాజకీయాల్లో వాస్తవాలు, భావోద్వేగాలు, సంస్కృతి త్రివేణి సంగమంలా కలిసిపోయి ఉంటాయి. 2026లో జరగబోయే పోరాటం కూడా కేవలం ఎన్నికల పోటీ కాదు. బెంగాలీ మనుగడను అర్థం చేసుకున్నవాడే గెలుపు వైపు నడుస్తాడు. బెంగాల్ సంస్కృతి, చరిత్ర, రాజకీయాలకు సంబంధించిన వివరాలను బయటి వ్యక్తులెవరూ కూడా సరిగ్గా అర్థం చేసుకోపోవడానికి అనేక కారణాలున్నాయి. బెంగాల్ ప్రజలు సంక్లిష్టంగా ఉంటారు. బెంగాల్ గురించి కథను అల్లడం సామాన్యుల వల్ల కాదు, మేధావుల వల్లనూ కాదు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు భిన్నంగా ఉంటారు. 1895లో ఆచార్య జగదీష్ చంద్రబోస్ తన అద్భుతమైన భగీరథీర్ ఉత్స సంధానే భాగీరథి మూలాల అన్వేషణలు రాసినప్పుడు శాస్త్రవేత్తగా ఆయన ఆలోచనలు 100% నిజమయ్యాయి. అతని అన్వేషణ భాగీరథి నది మూలాల కోసం. ఎందుకంటే అతని మాటలలో బాల్యం నుండి నదితో లోతైన స్నేహాన్ని అనుభవించినట్లు చెప్పుకొచ్చాడు. గంగా నది బీహార్, తర్వాత జార్ఖండ్, చివరకు పశ్చిమ బెంగాల్లోకి ప్రవహిస్తుంది. ఆ తర్వాత భాగీరథి హుగ్లీ, పద్మగా విడిపోతుంది. ఇది సముద్రంలోకి ప్రవహిస్తోంది. దాని ప్రయాణంలో ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాను సృష్టిస్తుంది. కానీ ఒంటరిగా కాదు. ఈ శక్తివంతమైన ప్రయత్నంలో మేఘన అంటే బ్రహ్మపుత్ర, బెంగాల్, సుందర్బన్ ప్రకృతి దృశ్యం గుండా పాములా ప్రవహించే అనేక ఉపనదులతో కలుస్తుంది. ఉత్తర భారతదేశంలోని ప్రధాన నది గంగా పేరు పరిపూర్ణమని చెప్పాలి. వాస్తవాలు మరోలా ఉండొచ్చు. రాజకీయాలకు రెండింటి మాయాజాలం అవసరం. ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ఆమె తృణమూల్ కాంగ్రెస్ ను అధికార పీఠం నుంచి ఓడించి ప్రతిపక్షానికి పరిమితం చేయాలని చూస్తారని అర్థం చేసుకోవచ్చు. అయితే దీన్ని నిజాయితీగా ఉండే విషయంగా బెంగాలీలు భావించకపోవడం అసలు విచిత్రం. రాజకీయాల్లో విపరీతమైన పోటీ ఉన్నప్పుడు చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 2019 నుండి లోక్సభ ఎన్నికల్లో మొత్తం 42 సీట్లలో 18 సీట్లను గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో గెలవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ 29% ఓట్ల వాటాతో పోలిస్తే 40% కంటే కొంచెం ఎక్కువ ఓట్లను పొందింది. ఆ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం నేతృత్వంలోని వామపక్ష సంకీర్ణాన్ని దెబ్బతీశాయి. 2021 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ అయ్యే సమయానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 294 సీట్లలో దాదాపు 200 సీట్లు గెలుచుకుంటామని బీజేపీ విశ్వసించింది. తూర్పు మిడ్నాపూర్లోని నందిగ్రామ్ స్థానానికి అభ్యర్థిగా మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారితో సహా తృణమూల్ కాంగ్రెస్ ప్రముఖులను ఆకర్షించిన తర్వాత 38.7% ఓట్లతో 77 సీట్లను గెలుచుకుంది. అప్పటి నుండి ఉప ఎన్నికలలో ఫిరాయింపులు, ఓటములతో రాష్ట్ర శాసనసభలో బీజేపీ బలం దాదాపు 65 సీట్లకు తగ్గింది. బెంగాల్ చాలా భిన్నం. ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ పశ్చిమ బెంగాల్లో గెలవాలనే అలుపెరగని తపనను
బీజేపీ వదులుకోలేదు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, ఇప్పుడు బీహార్లలో వరుస విజయాలకు అమిత్ షాతో పాటు ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్లో గెలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ప్రధాని రాజకీయంగా ఎంత తెలివిగలవాడో ఆ పని చెప్పడం కంటే చేయడం సులభమని ఆయనకు తెలుసు. ఇతర రాష్ట్రాల మాదిరిగా కాకుండా పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాంస్కృతికంగా తెలివైన రాజకీయ ప్రయోజనాలను అందించడానికి బెంగాలీ జాతీయవాద భావోద్వేగాలను ఎలా రేకెత్తించాలో తెలుసుకోవడంలో నైపుణ్యం కలిగిన శక్తివంతమైన విజయవంతమైన ప్రాంతీయ పార్టీతో ఒంటరి పోరాటం చేస్తోంది. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే శివసేన లేదా అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ వంటి భాగస్వాములు బెంగాల్లో బీజేపీకి లేరు. ఉత్తరప్రదేశ్లో చిన్నవే అయినప్పటికీ ముఖ్యమైన భాగస్వాములు లేరు. ఈ లాజిక్ ఇప్పుడు బెంగాల్లో బీజేపీని వెంటాడుతోంది. బీహార్లో మల్టీ కార్నర్ కాంటెస్ట్, కానీ బెంగాల్లో పరిస్థితి మార్పు. బీహార్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏను పైకి లేపిన మద్దతు తరంగాన్ని ఒకవైపు నితీష్ కుమార్, బహుశా చిరాగ్ పాస్వాన్ ప్రేరేపించారు. జనతాదళ్ యునైటెడ్ జేడీయూ 2020లో 43 నుండి 2025లో 79కి దాదాపు రెట్టింపు సీట్లు గెలుచుకుంది. 2020లో లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీ ఒక్క సీటు నుండి 2025లో 19 సీట్లకి భారీగా పెరిగింది. బీజేపీ సీట్ల వాటా 2020లో 74 నుండి ఇప్పుడు 91కి మెరుగుపడింది. బీహార్ రాష్ట్ర అసెంబ్లీలో ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ స్థానాన్ని సాధించడానికి అది చాలా కష్టపడింది. దీనికి విరుద్ధంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఇప్పటివరకు దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్న నాయకుడి నేతృత్వంలోని పాలక తృణమూల్ కాంగ్రెస్తో మాత్రమే కాకుండా 2011లో మమతా బెనర్జీ కాంగ్రెస్ చేతిలో అద్భుతంగా ఓడిపోయినా మద్దతును తిరిగి పొందుతోందని వాదిస్తున్న సిపిఎంతో కూడా పోటీ పడుతోంది. దీనికి ప్రతిగా గెలవాలని తహతహలాడుతున్న నాయకుల కొత్త బృందం ఉంది. 2021 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ వామపక్షాలను తుడిచిపెట్టాయి. కానీ పశ్చిమ బెంగాల్లో ఈ పార్టీలను అసంబద్ధంగా చేయలేదు. ఎందుకంటే పరాజయాలు ఈ పార్టీల స్థావరాలను కూల్చివేయలేదు. అది వాటిని కుదించినప్పటికీ ఇంకా యాక్టివ్గానే ఉన్నాయి. మమతా బెనర్జీకి ఏమైంది? పత్రికలో 3 సార్లు గందరగోళ పదవీకాలం తర్వాత మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమెకు అత్యంత విశ్వసనీయ లెఫ్టినెంట్లలో అవినీతి గురించి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఒక యువ డాక్టర్ దారుణ అత్యాచారం తర్వాత ఆకస్మిక వీధి ర్యాలీలలో ప్రతిబింబించే ఆగ్రహం, తర్వాత ఇతర అత్యాచార సంఘటనలు కలకలం రేపాయి. తృణమూల్ స్థానిక బాహుబలిలతో పార్టీ నేతల దాదాగిరి, అధికార దళారీలు వ్యవహరించే ప్రజల రోజువారీ అనుభవాలు ఆమె నడుపుతున్న ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని సృష్టించాయి. రాష్ట్రంలో ఆమె మేనలుడు, బహుశా వారసుడు అభిషేక్ బెనర్జీ మధ్య సంబంధాల గురించి, అలాగే అవినీతి గురించి కూడా నిరంతరం గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ వాటికి ఆధారాలు లేవు. బంగ్లాదేశ్లో మాదిరిగానే పశ్చిమ బెంగాల్లో కూడా భాష గుర్తింపు ఎంతో ముఖ్యమైంది. బెంగాలీ బంగ్లాదేశ్ జాతీయ భాష కావచ్చు, కానీ పౌరసత్వంతో సంబంధం లేకుండా తమను తాము బెంగాలీ అని పిలుచుకునే ప్రజల సార్వత్రిక భాష ఇది. పశ్చిమ బెంగాల్లో తన ప్రధాన నియోజకవర్గాన్ని వెతుక్కుంటున్న బీజేపీ బంగ్లాదేశ్ నుండి వచ్చిన అక్రమ వలసదారులను తన ప్రధాన ప్రచార అంశంగా చేసుకుంది. ఇందులో అది సృష్టించిన గందరగోళం ఏంటంటే, అక్రమ వలసదారులు ముస్లింలు మాత్రమే కాదు, పశ్చిమ బెంగాల్లో ముస్లింల కంటే హిందూ అక్రమ వలసదారులు ఎక్కువగా ఉన్నారు. 1947 నుండి అంతర్జాతీయ సరిహద్దులు దాటిన వ్యక్తులు దళిత మతువాలు మాత్రమే కాదు, లక్షలాది మంది మతువాయేతర హిందువులు కూడా ఉన్నారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితాలను రూపొందించడానికి ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కోసం వాస్తవంగా యాజమాన్యాన్ని తీసుకోవడం ద్వారా అక్రమ హిందూ వలసదారులను పౌరసత్వం సవరణ చట్టంలో చేరేలా ఒప్పించడానికి దాని 5 జిల్లాల కసరత్తును ప్రారంభించడం ద్వారా బీజేపీ పెద్ద తప్పు చేస్తోంది. అది ఒక నియోజకవర్గంగా తాను తీవ్రంగా పెంచుకున్న హిందూ ఓటు బ్యాంకులో భయం, అపనమ్మకాన్ని కలిగిస్తోంది. మొత్తం వ్యవహారాన్ని ఘుస్పైతియా సమస్యతో తప్పుదారి పట్టిస్తోంది. ఘుస్పైతియాను చొరబాటుదారుడని పిలుస్తారు. అనుమతి లేకుండా ఒక ప్రదేశంలోకి ప్రవేశించే వ్యక్తిని అంటారు. అక్రమ వలసదారులను ముస్లింలు లేదా ఘుస్పైతియాలతో కలపడంపై దృష్టి సారించిన బీజేపీ లింక్ను తప్పిపోయి సమస్యను విస్మరించింది. ఓట్ల వడపోతలో చేర్చడానికి రుజువు ముస్లింల మాదిరిగానే హిందువులను ప్రభావితం చేస్తోంది. హిందూ అక్రమ వలసదారులకు సమస్య వారి స్వంత భద్రతా భావం, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్ లేదా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు వంటి పత్రాలు వారి స్థితికి నమ్మదగిన రుజువు అనే హామీ. ఈ పత్రాలను కోరడం ద్వారా వారు సంతృప్తి చెందడానికి ఇష్టపడలేదు. వారు బెంగాలీలమని నిరూపించుకోవడానికి ఆసక్తి చూపలేదు.
ఢిల్లీ పోలీసులు బంగ్లాదేశీ భాషను ఒక ప్రత్యేక భాషలా గుర్తించి దానిని బెంగాలీని వేరుగా చూపిన ఘటన బీజేపీ పట్ల ప్రతికూల ప్రభావం చూపించింది. ఎందుకంటే ఈ వ్యవహారం మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్, బీజేపీపై చేసే ఆరోపణ ఇది. భారతీయ జనతా పార్టీ బయట వాళ్ల పార్టీ అని అనుకోకుండా ఇది నిజమే అనేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కరీంగంజ్లోని ఒక కాంగ్రెస్ నాయకుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన అమర్ సోనార్ బంగ్లా, నేటి బంగ్లాదేశ్ జాతీయ గీతం పాడినందుకు భారతదేశాన్ని అవమానపరిచాడంటూ పోలీసులు చర్య తీసుకోమని ఆదేశించడం మరో వివాదానికి దారితీసింది. దీనికి ప్రతిగా సిపిఎం వీధి ర్యాలీలు నిర్వహించి అదే పాటను ప్రజల వద్దకు వెళ్లి పాడి తమ నిరసనను తెలిపింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఏకైక బలహీనత ఏంటంటే అది సాంస్కృతిక, చారిత్రక, రాజకీయ వివరాలను ఎప్పుడూ పరిగణలోకి తీసుకోదు. ఈ వివరాలు ముఖ్యమైనవి. బెంగాలీ ధనిక, పేద, మేధోపరమైన ఆసక్తి లేదా అలసిపోయిన రోజువారీ వేతన సంపాదకుడు గుర్తింపు, భాష, హోదా గురించి అతి సున్నితంగా ఉంటారు. గర్వం మెరుగైన అనే లోతుగా పొందుపరచబడిన భావన వారిలో ఉంటుంది. బంకిం చంద్ర చటోపాధ్యాయ రాసిన వందే మాతరం 150 సంవత్సరాల వేడుకలను బీజేపీ రవీంద్రనాథ్ ఠాగూర్ సంగీతంతో జరుపుకుంది. జాతీయ గీతం, జాతీయ గేయం రెండూ బెంగాలీలే రాశారనేది ముఖ్య విషయం. అందువల్ల జార్జ్ V భారత పర్యటనను ప్రశంసిస్తూ జనగణమన రాయబడిందని ఠాకూర్ ఇద్దరూ పరస్పరం మార్చుకోలేరని బీజేపీ వాదించడం అర్ధరహితమవుతుంది. సతీ వ్యవస్థను రద్దు చేయడంలో చారిత్రక పాత్ర పోషించిన రాజారాం మోహన్ రాయ్ను ముస్లింల అనుచరుడిగా దాడి చేయడం బీజేపీకి ఎలాంటి లాభం చేకూర్చదు. ఎందుకంటే ఆయనపై అభియోగాలకు ఎలాంటి ఆధారాలు లేవు. 1831లో మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆయనను రాయబారిగా నియమించాడన్న చారిత్రక నిజానికి విరుద్ధంగా కూడా ఉంటుంది. సమాజ సంస్కరణలకు ప్రతీకగా నిలిచిన రామ్మోహన్ రాయ్ను ధార్మిక వర్గీకరణలో బంధించే ప్రయత్నం చివరకు బీజేపీపైనే ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. బెంగాల్లో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉంది. అసంతృప్తి అన్ని వర్గాల్లోనూ బలంగా ఉంది. బీహార్లో నితీష్ కుమార్ లాగే మమతా బలం కూడా మహిళా ఓటర్లే. వారు తమ విశ్వాసాన్ని పదే పదే ప్రదర్శించారు. ఆమె బలం ఏంటంటే నిర్దిష్ట జనాభా సమూహాల కోసం, ముఖ్యంగా యువత, కొత్త ఓటర్ల కోసం ఆమె లక్ష్యంగా చేసుకున్న పథకాలు వారు అన్ని ఇతర జనాభా సమూహాల కంటే ఎక్కువగా ఉన్నారు. అధికారంలో ఉన్ననాళ్లు ఆయా వర్గాలను చేరుకోవడం, వారి సమస్యలు, అవసరాలకు తగిన విధంగా స్పందించడం అనే భావన ఆమెకు ఆయా వర్గాల ప్రజల్లో బలాన్నిస్తోంది. ఆమె వ్యూహం కూడా ముమ్మాటికి అదే. బీహార్ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన వంటి ఎన్నికలకు ముందు నగదు పంపిణీ నితీష్ కుమార్ ప్రభుత్వ ఆకర్షణను పెంచింది. ఎన్డీఏ అధికారంలో ఉన్న ప్రభుత్వం కాబట్టి అది పనిచేసింది. పశ్చిమ బెంగాల్లోని బీజేపీకి అధికారంలో ఉన్న ప్రభుత్వం అందించేందుకు బేస్ లేదు. ఓటర్లతో దాని లావాదేవీలను భిన్నంగా చేయాల్సి ఉంటుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు చేరువవుతున్నాయి. మమతా బెనర్జీకి వ్యతిరేకత పెరుగుతున్నా ఆమె ప్రజల కోసం తీసుకొచ్చిన పథకాలు మహిళా, యువ ఓటర్లలో ఉన్న బలమైన ఆధారం ఇంకా నిలిచే ఉంది. మరోవైపు బీజేపీకి సమస్య ఏంటంటే వారు శ్రమతో, వ్యూహాలతో, ప్రచార శక్తితో ముందుకొస్తున్నప్పటికీ బెంగాలీ గుర్తింపంటే ఏంటో ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. అక్రమ వలసల సమస్యను మతంతో కలిపి ఘుస్పైతియా, చొరబాటుదారుడనే పదంతో ప్రచారం చేయడం, రవీంద్రనాథ్ ఠాగూర్, వందే మాతరం వంటి సాంస్కృతిక చిహ్నాలపై అస్పష్టమైన వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ తృణమూల్ చేతుల్లో ఆయుధాలయ్యాయి. సంస్కృతి, భాష, బెంగాలీ గర్వం రాజకీయాల్లో ఓటు బ్యాంకు కంటే శక్తివంతమైనవి. బీహార్లోలా భాగస్వాములు లేకుండా, ప్రభుత్వ యంత్రాంగం సాయం లేకుండా పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎలా విజయం సాధిస్తుందన్నది డౌటే. బెంగాల్ ఓటర్ భావోద్వేగపరుడు, కానీ ఖచ్చితత్వాన్ని కోరుకుంటాడు. ఎవ్వరి ప్రచారానికి ఆకర్షింపబడడు. ఎవరు తనను అర్థం చేసుకుంటారన్నది చూస్తాడు. 2026లో ఫలితం ఏదైనా కావచ్చు, కానీ ఒక విషయం స్పష్టమవుతోంది. బెంగాల్ను గెలవగలిగేది ప్రచారంతో కాదు, సంస్కృతిని అర్థం చేసుకోవడం ద్వారా అన్నది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.